Jamiatul Muflihat and Falah group of schools towards success in dunya and akhirah. Admissions open. बीआरएस के साबिक एमएलए बालका सुमन ने सीएम रेवंत रेड्डी पर सनसनीखेज इल्जामात लगाए हैं। तेलंगाना भवन में मीडिया से बात करते हुए उन्होंने इल्जाम लगाया कि सीएम रेवंत रेड्डी ने हीरो नागार्जुन से 400 करोड़ का मुतालबा किया था, ताहम नागार्जुन की जानिब से रकम ना दिए जाने पर हाइड्रा के जरिए एन कन्वेंशन को मुनहदिम कर दिया गया, जबकि इसी तालाब में बनाए गए आनंद कन्वेंशन को हाथ नहीं लगाया गया। बालका सुमन ने कहा कि सीएम रेवंत रेड्डी अपने वादों को अमली जामा पहनाने में नाकाम हो गए हैं, इसीलिए ये ड्रामे कर रहे हैं। रेवंत रेड्डी 6 जमानतों का वादा करके अवाम को धोखा दे रहे हैं। रेवंत रेड्डी मध्य नागार्जुनदी एन कन्वेंशन गुलगొట్టిండు। నాగార్జునది ఎన్ కన్వెన్షన్ గులగొట్టిండు। ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ ఏం చెప్తారంటే తమ్మిడికుంట చెరువును ఆ ఎఫ్టీఎల్ జోన్లో ఆ తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ జోన్లో ఎన్ కన్వెన్షన్ ఉంది కాబట్టి కూలగొట్టినామని అంటారు। సరే ఓకే, ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిరు। హిమాయత్ సాగర్ చెరువులో హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి చెరువులో ఎఫ్టీఎల్లో కాదు చెరువులోనే హిమాయత్ సాగర్లోనే ఆనంద కన్వెన్షన్ అనేటటువంటి కన్వెన్షన్ ఉంది। తమ్మిడికుంట చెరువులో ఎఫ్టీఎల్ జోన్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన ఈ మొగోడు ఈ సిపాయి హైదరాబాద్లోని చెరువుల్ని రక్షించే రక్షకుడు రేవంత్ రెడ్డి హిమాయత్ సాగర్ చెరువులో కట్టినటువంటి ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూలగొట్టలేడు అంటే ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగిండట। రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగితే నాగార్జున ఈయనందుకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు। ఈ ఆనంద కన్వెన్షన్ అనేటోళ్ళను వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు పోయి వీళ్ళ సోదరులను కలిస్తే వాళ్ళు ముడుపులు ముట్ట చెప్పుకున్నారు, దాంతో ఆనంద కన్వెన్షన్ కొట్టలేరు। నేను ఇవాళ ఇంకో మాట అడుగుతున్నా, సున్నం చెరువు దగ్గర మా దళిత బిడ్డల ఇల్లు కూలగొట్టినావు రేవంత్ రెడ్డి, మా మహబూబ్ నగర్ లంబాడ బిడ్డల ఇల్లు కూలగొట్టినావు రేవంత్ రెడ్డి, ఇదే గండిపేట ఎఫ్టీఎల్లో కాదు గండిపేట చెరువులో ఫామ్ హౌస్ 18 ఎకరాలలో కట్టుకున్నటువంటి నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యే ఆయన ఇల్లు ఎందుకు కూలగొడతలేవు అంటే ఆయనకు ఛానల్ ఉంది, పేపర్ ఉంది, అవి రెండు నీకు అవసరం కాబట్టి నీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి 18 ఎకరాలు చెరువునే ఆక్రమించి ఎమ్మెల్యే వివేక్ అనేట ఆయన 18 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకుంటే గోల్ఫ్ కోర్స్ పెట్టుకుంటే పెద్ద ఎత్తున భవంతులు నిర్మిస్తే వివేకు కాంపౌండ్ వాల్ ముట్టే దమ్ము లేని నువ్వు పేద సున్నం చెరువు పక్కకు పేదోళ్ళు ఎవరో మహబూబ్ నగర్ నుంచి వేరే ఇతర జిల్లాల నుంచి వచ్చే దళితులు గిరిజనులు వాళ్ళేదో మామూలుగా పాపం ఏదో ఇండ్లు కట్టుకుంటే వాళ్ళవి మాత్రం కూలగొట్టేందుకు నీ రంగనాథ్కు మంచిగానే బుల్డోజర్లు దొరుకుతాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుల్డోజర్లు దొరుకుతాయి, చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే V6 వెలుగు ఓనరు విశాఖ కంపెనీ ఓనరు 1000 కోట్ల అధిపతి వివేక్ ఇంటికి పోయేందుకు మాత్రం ఆ 18 ఎకరాల ఫామ్ హౌస్ కాంపౌండ్ వాళ్ళు ముట్టుకునేందుకు మాత్రం మీకు తెలంగాణలో చుట్టుపక్కల రాష్ట్రాల్లో మీకు బుల్డోజర్లు దొరికాయి రేవంత్ రెడ్డి గారు। Jamiatul Muflihat and Falah group of schools are now accepting admissions for 2024-25 academic year with branches in Kottapet, Balapur, Sharif Nagar and Kishanbagh. We offer exclusive education for boys and girls separately along with day-cum residential facilities. From nursery to grade 10, we provide both English medium and Urdu medium education with Islamic studies, Nazira, Hifz, Diniyat and Alimiyat, Fazilat and Tadrib also. Don't miss out on securing the best education for your child, both in this world and the hereafter. Enroll now to guarantee your child's seat and avoid last-minute rush as the seats are limited.